వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో ఇప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ కీమోథెరపీకి దానికి డిటెక్షన్ అవుతుందా అవదా, లేకపోతే ముందు నుంచే మనం తీసుకొని ఉంచాలా ఇన్సూరెన్స్ అనేది. దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు, ఫైనాన్షియల్ ప్లానర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. ఎస్ సార్, ఇప్పుడు క్యాన్సర్కి ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు క్యాన్సర్తో. సో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ కనుక తీసుకున్నట్లయితే సో వాళ్ళకి క్లెయిమ్ అయ్యే అవకాశం ఉంటుందా కీమోథెరపీ మీద? అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇదే క్యాన్సర్ రాకముందు ముందు నుంచి పసిగట్టి ఏదన్నా వాట్ ఎవర్ ఇట్ మేబీ సో ముందే ఇన్సూరెన్స్ తీసుకోవాలని అంటారా? రెండు సందర్భాలు కూడా యాక్చువల్గా ఇన్సూరెన్స్ అనేది రాదండి. ఈవెన్ మనకు వస్తుందని తెలిసినా ఇన్సూరెన్స్ రాదు, అలాగే వచ్చినా కూడా ఇన్సూరెన్స్ అనేది మీకు ఇవ్వరు. అయితే కొన్ని రకాల పాలసీస్ కొన్ని కంపెనీస్ అనేది ఇస్తున్నాయి. ఆఫ్టర్ క్యాన్సర్ కంప్లీట్ క్యూర్ అయిన తర్వాత 2 years తర్వాత అప్లై చేస్తే మీకు క్యాన్సర్ పాలసీ వస్తుంది. అందులో వెరీ నామినల్ అమౌంట్ 2.5-3 lakhs వరకు కవరేజ్ అనేది ఉంటుంది. దీనికంటే ముందుగా ఇప్పుడు చికిత్సన కంటే నివారణ మేలు అన్నట్టుగా జాగ్రత్తగా ముందు నుంచే తీసుకుంటే మాత్రం మీకు ఎలాంటి క్యాన్సర్ ట్రీట్మెంట్ అవనివ్వండి, అది 100% కవర్ అయిపోతుంది. అయితే మీరు ఇప్పుడు క్యాన్సర్ విషయానికి వస్తే అందరూ భయపడేది ఏంటంటే, ఒకటి వాళ్ళు మెంటల్గా తట్టుకునే శక్తి ఉంటే క్యూర్ అవుతారని చెప్తాం మనం. మెంటల్గా బాడీ మనకు రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్కి మనం సపోర్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ వాళ్ళ యొక్క బ్రెయిన్ అనేది క్లీన్గా ఎలాంటి ప్రెషర్ లేకుండా ఉండాలి. అసలు ఇంట్లో క్యాన్సర్ వస్తే అన్నిటికంటే ముఖ్యంగా భయపడేది ఏంటి మనం? మనీ, ట్రీట్మెంట్, దాంతో ఒక సపోర్ట్ ఉండాలి వాళ్ళు. ఇలా సగం జనాలు ఏంటంటే వాళ్ళ యొక్క ధైర్యాన్ని కోల్పోయేది మనీ దగ్గరే. ఎందుకంటే వన్స్ ఒక్కోసారి ఐడెంటిఫై అయింది, అది ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజా, థర్డ్ స్టేజ్ అని పక్కన పెడితే, వన్స్ అసలు క్యాన్సర్ వచ్చిందని అంటే ఇంటి వాళ్ళ ముఖాలు మొత్తం చేంజ్ అయిపోతాయి. బికాజ్ ఎందుకనంటే ఏజ్ ఉన్న పర్సన్ కేర్ చేయడం ఓకే, కానీ ఇప్పటిదాకా సంపాదించినదంతా క్యాన్సర్కి పోతుంది. ఇంకొకటి, కొడుకు ఒకవేళ సంపాదన లేకపోతే కొడుకు సంపాదించింది పోతుంది, లేదా లోన్లోకి వెళ్ళిపోతారు. ఈ 3 సందర్భాలు వాళ్ళ ఫ్యామిలీని కంప్లీట్గా ప్రెషర్లోకి నెట్టిపడేస్తాయి. అలాంటి రిస్క్ రాకుండా ఉండాలి అనుకుంటే ఒక పెద్ద సమస్యడు ఉన్న పాలసీ తీసుకోవాలి మీరు. ఈ రోజుల్లో చాలామందికి మేము ఎడ్యుకేట్ చేసేది ఏంటంటే, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్నప్పుడు మరి పెద్ద పాలసీ కొనడానికి ప్రాబ్లం ఏముంది? నెంబర్ 2, మీ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఎలాగా లేవు, రేపు ట్రీట్మెంట్ ఎట్లా పెడతారు? ట్రీట్మెంట్ ఖర్చు 50 లక్షలు ఖర్చు వస్తే దాన్ని ఎలా పెడతావు డబ్బులు లేనప్పుడు? అంటే డబ్బులు ఉన్న వాళ్ళైనా డబ్బులు లేని వాళ్ళైనా ఇద్దరు హై సమస్యడు పాలసీని టార్గెట్ చేయాల్సిందే. అంటే ప్రీమియం ఎంత ఉండొచ్చు? ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇదే ఒక 35 years ఉన్న 2 adults 2 children ఉన్న ఫ్యామిలీకి ₹1,00,00,000 పాలసీ లెస్ దెన్ 30,000 దొరుకుతుంది. లెస్ దెన్ 30,000, 30,000 లోపు. అంటే సంవత్సరానికి 30,000 రూపాయలు. మీరు అది పెరిగి 5% 10% పెరిగిన 20 సంవత్సరాల్లో మనం ఎంత కడతాం? యావరేజ్గా ఒక 50,000 రూపాయలు ప్రతి నెల సంవత్సరం అనుకుంటే 20 సంవత్సరాల్లో మనం 10 లక్షలు కూడా కడతలేం కదా. కానీ ఒక్కసారి కానీ ట్రిగ్గర్ అయితే ఆ నలుగురిలో ఏ ఒక్కరికైనా 50 లక్షలు కాదు ₹1,00,00,000 కూడా ఇచ్చేస్తే క్లెయిమ్. దేర్ ఆర్ ఇన్సిడెంట్స్ 50 లక్షలు, 70 లక్షలు, 1 crore, 1.26 రీసెంట్లీ 1.26 అప్రూవ్ అయింది. ఒకసారి అర్థం చేసుకుని 1.26 crores అని అంటే మీరు 30 ఏళ్ళ నుంచి దాచిన ఆస్తులన్నీ అమ్ముడు పోతాయి, లేదా మనిషిని వదిలేసుకోవాలి. ఇంత పెద్ద రిస్క్ని క్యారీ చేస్తారు చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్. రీసెంట్గా కూడా నేను చూశాను, వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక, సీజీఎస్ ఏమో బిల్స్ రాక, సీజీహెచ్ఎస్ ఉన్న ఆరోగ్యశ్రీలోనేమో బిల్స్ పెండింగ్ ఉన్నాయి, రిటైర్మెంట్ కిట్ ఏమో లేదు. ఇప్పుడు ప్రజెంట్ 80-90 లక్షలు ట్రీట్మెంట్ కావాలి. రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ కొలీగ్స్ని. అంటే ఈవెన్ గవర్నమెంట్లో కూడా అట్లాంటి ప్రాబ్లం ఉంది అని అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి ఇంకా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఇంకా మన హైదరాబాద్, బెంగళూరు లాంటి విషయానికి వస్తే ప్రైవేట్ జాబ్లో కూడా ఈవెన్ 3-4 lakh రూపీస్ డ్రా చేసే వాళ్ళు ఉన్నారు. దే కెన్ ఈజీలీ బై. బట్ వాళ్ళు కూడా కంపెనీ ఇచ్చే చిన్న పాలసీ మీద ఆధారపడి ఉంటున్నారు. దే డు నాట్ నో వాట్ ఈస్ ద సమ్ అష్యూర్డ్, వాట్ ఈస్ ద సబ్లిమిట్, అసలు అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉందా లేదా, ఒకవేళ ఇండియాలో లేకపోతే బయటకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతానా లేదా. లగ్జరీ నువ్వు ఇచ్చినప్పుడు ఫ్యామిలీకి ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి. ఆ ప్రొటెక్షన్ అనేది ఏంటంటే దీని ఒక చిన్న చూపు చూస్తారన్నమాట. హెల్త్ ఇన్సూరెన్స్ ఇంట్లో ఏదైనా ఇన్సిడెంట్ అయితే కానీ వాళ్ళకి గుర్తుకు రాదు. నువ్వు ఇన్సిడెంట్ అయ్యేదాకా చూడొద్దు ఎప్పుడు కానీ. మీ యొక్క లైఫ్ టైం ఏదైతే మీరు యాన్యువల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో 9-10% ఆఫ్ ద మీ యాన్యువల్ ఇన్కమ్ని పక్కన పెట్టేస్తే మీ హెల్త్, లైఫ్, ఆల్ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేస్తుంది.
ఈవెన్ 5% కూడా చాలామందికి. కానీ బిగ్గర్ పాలసీకి వెళ్తే ఒక 9 to 10%. మీరు ఒక 30 లక్షల ప్యాకేజీలో ఉంటే ఒక 10% పక్కన పెట్టేశారనుకోండి, అన్ని రకాల హై సమ్మర్ష్డ్ పాలసీలు తీసుకోవచ్చు. కానీ అంత అవసరం పడదు నిజానికి. చాలామందికి ఇప్పుడు ఒక 35 years ఉన్న వ్యక్తికి ఒక 2 year టర్మ్ ఎంతకు వస్తుంది? యావరేజ్గా ఒక 30 to 35,000 వస్తుంది. అవును. అలాగే 1 crore ఫ్యామిలీ మొత్తానికి కలిపి 30,000 వస్తుంది. ఎంతైంది? 60,000 అయింది. ఇంకా పిఏ పాలసీతో మోటార్ పాలసీ కలుపుకుంటే ₹1,00,000 అవుతుంది. 10 లక్షలు ఉన్న వాళ్ళకి 10%. అంతకంటే తక్కువ ఉంటే తక్కువ. కానీ ఇన్సూరెన్స్లో రివర్స్ తీసుకోవాలి. ఎంత తక్కువ సోషల్ స్టేటస్ ఉంటే, ఎంత తక్కువ ఇన్కమ్ ఉంటే అంత ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏదైనా జబ్బు వచ్చిందని అంటే ఒకసారి ఇంట్లో ఫాదర్ కానీ మదర్ కానీ, నాన్న మీరు టెన్షన్ పడకండి, ₹1,00,00,000 అయినా సరే మన దగ్గర పాలసీ ఉందని చెప్తే అసలు ఆ ఫాదర్ భయపడతాడా? ఇంట్లో ఫ్యామిలీ భయపడుతుందా? తన భార్య కూడా సపోర్ట్ చేస్తుంది. మీ నాన్నకుంది కదా పాలసీ 50 lakhs చేంజ్ చేసేయండి, ఎంత పెద్ద హాస్పిటల్ అయినా సరే అంటుంది. అదే మీరు క్యాష్లో పెట్టాలంటే ఫాదర్ మీకు కాల్ చేయలేడు, మీరు ఫాదర్ కాల్ ఆన్సర్ చేయలేరు. ఒకవేళ మీరు కష్టపడ్డా మీ పిల్లల యొక్క భవిష్యత్తు అనేది క్వశ్చన్ అవుతుంది మళ్ళీ. కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ చేసేయాలి. ఎలిజిబిలిటీ లేని వాళ్ళ సంగతి ఇంకేం చేయలేము. వన్స్ ఇప్పుడు మీకు ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా ఫ్యూచర్లో పాలసీస్ రావు. కాబట్టి క్యాన్సర్ కాదు ఈ రోజుల్లో, కిడ్నీ రిలేటెడ్ డయాలసిస్ కూడా, హార్ట్ రిలేటెడ్ ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేయనివ్వండి, ఎన్నో రకాల కొన్ని కోట్ల బిల్స్ అనేవి అవుతున్నాయి. దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయలేము. ఇంకా రానున్న రోజులు ఇంకా అడ్వాన్స్ అవుతాయి, అవి ఇంకా తగ్గదు. రానున్న రోజులు ఇంకా అడ్వాన్స్ అయిపోతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన డిస్కషన్ అనేది చేయాలి. దీనికి ఎవరో వచ్చి మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు, మనది మనకి తెలుసుకోవాలి. అద్భుతం ఏంటంటే ఈవెన్ అంత పెద్ద కవరేజ్ ఉన్న పాలసీలు కూడా లో రేట్లో దొరకడం అదొక అదృష్టం. లేదంటే ఫ్యూచర్లో 1 lakh అయినా దొరకదు. ఇప్పుడు చాలామంది ఉంటారు 3-4 lakhs అయినా కట్టడానికి రెడీ ఉన్నారు 50 లక్షల పాలసీకి, బట్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే. నో యువర్ గాడ్ గ్రేస్ యువర్ ఎలిజిబుల్, బట్ యు ఆర్ ఇగ్నోరింగ్ ఇట్. సో అట్లాంటివి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ముందు కంప్లీట్ చేయమని ఎనీ ఫైనాన్షియల్ వీడియో చూడండి. మీరు ఎంత పెద్ద ఫైనాన్షియల్ ప్లాన్ అయినా చెప్పేది ఒకటే, ముందుగా ప్రొటెక్షన్ టర్మ్ స్టార్ట్ అవ్వాలి, దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవ్వాలి, ఆ తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి, తర్వాత ఈక్విటీలోకి వెళ్ళాలి. ఒక సీక్వెన్స్ అనమాట. ఆ సీక్వెన్స్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఏ ఇండియాలో ఉన్న ఏ హాస్పిటల్ అయినా, వరల్డ్లో ఉన్న ఏ హాస్పిటల్కైనా మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన ధైర్యాన్ని కొనుక్కోవడమే ఇది. ఆ ధైర్యాన్ని మీరు 30-40 వేలలో కంప్లీట్ చేసేసుకొని పెట్టుకోండి అంతే. అంతేగాని దాన్ని మళ్ళీ రిస్క్లో పెడితే మీరు ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు చేసినా అది మళ్ళీ లాస్ట్లో ఇబ్బంది సమస్యలు అనేవి ఉంటాయి. కాబట్టి నెంబర్ 1 హై సమ్మర్ష్యూర్డ్ అండ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్న పాలసీని చూసి తీసుకోండి. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కవరేజ్ లేని పాలసీస్ ఉంటాయి కొన్ని, ఆ పాలసీలు కానీ తీసుకున్నారంటే మీకు ఏదైనా ఇప్పుడు క్యాన్సర్లో కొత్త చికిత్స వచ్చింది, మనం తీసుకున్న పాలసీలో అది లేదు, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. అవును. సో ఈ విధంగా ఆలోచించి తీసుకోవాలి. ఒకసారి మీరు టైం ఇవ్వండి, మీ దగ్గరలో ఉన్న ఏజెంట్ని ఎవరైనా సరే పిలుచుకొని హై సమ్మర్ష్యూర్డ్ అంత ఎంత వస్తుంది, లో సమ్మర్ష్యూర్డ్కి ఎంత వస్తుంది, హై కవరేజ్ అంటే యాడ్ ఆన్స్ ఏమున్నాయి, ఇవన్నీ కంప్లీట్గా ఒక 1 hour డిస్కషన్ చేసి అప్పుడు ఫైనలైజ్ చేసుకుంటే అదొక ప్రాపర్ పాలసీలాగా ఉండిపోతుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.